నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలైనా చంద్రబాబు గారు పిపోల్ అంటున్నారు కదా, అసలు పిపోల్ అంటే ఓకే, కరెక్టే, మంచి డౌటే. ఇప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే ఎంగేజింగ్ ఉంటుంది. నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చూసే ప్రయత్నం చేయి. ఎందుకంటే P4 అనో లేకుంటే వాట్సాప్ గవర్నెన్స్ అనో ఇటువంటి కార్యక్రమాలు లేకుంటే నారా లోకేష్ గారు TCS కంపెనీని తీసుకొస్తున్నారనో లేకుంటే కాగ్నిజెంట్ వాళ్ళు నారా లోకేష్ గారితో మంతనాలనో ఇవన్నీ చూస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రజలకి కనీసం మిగిలినట్టు ఏదన్నా 1000 వ్యూస్ పోతే ఇది కనీసం 11 వ్యూస్, 100 వ్యూస్, 150 వ్యూస్ కూడా పోవట్లే. అంటే జనాలు ఏదైనా ఎమోషన్ కానీ గొడవలు కానీ ఇటువంటికే కనెక్ట్ అవుతున్నారు. కానీ వాస్తవంగా మన రాష్ట్రంలో ఉపయోగపడేటి ఏమన్నా ఉన్నాయా, దానిలో మ్యాటర్ ఏంది, దాని డెప్త్ ఏంది చూసే ప్రయత్నం ఎవరు చేయాలి. 100% ఈ P4 అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎమోషనల్ వీడియో అంటే మీకు ఏడుపు వస్తుందని నేను చెప్పట్లా. కాకుంటే ఇట్స్ కాన్సెప్టువల్ వీడియో, ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అండి అసలు P4 అంటే ముందేందో చెప్పుకుందాం. పబ్లిక్ ఓవరాల్గా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అసలు దీంట్లో డెప్త్ ఏంటంటే అండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేదల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కాకుంటే రాజశేఖర రెడ్డి మాదిరా, జగన్మోహన్ రెడ్డి మాదిరా దాన్ని పోర్ట్రేట్ చేసే విధానం వాళ్ళకి చేత కావట్లే ఓపెన్గా. ముఖ్యంగా అండి 2004లో బాబు గారు ఓడిపోయేదానికంటే ముందు, అంటే 2002లో మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు కానీ పేదోళ్ళకి కానీ వీళ్ళకి సాయం చేయాలని చెప్పి ఇటువంటి P4 కాన్సెప్ట్ లాంటిది తీసుకొచ్చినప్పుడు డ్వాక్రా మహిళలకి చేయుతుని అందివ్వడం కానీ, దాంతోపాటు వాళ్ళకు పెన్షన్ పెంచడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. 2002లో అటువంటి వినూత్న నిర్ణయాలు తీసుకున్నాడు. కాకుంటే ఆయన బ్యాడ్లకు 2004 టైంకి ఆయన ఓడిపోయినాడు. మరి అదే విధంగా 2017లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేదవాళ్ళకి ఖచ్చితంగా సాయం చేయాలా, వాళ్ళకి చేతులు అందియాలా. సమాజంలో తొక్కబడతానే ఉన్నారు. ఒక సామెత ఉంటుంది, డబ్బుంటే డబ్బును సంపాదించి పెడతా ఉంటుందని. అదే కాకుండా ఇంగ్లీష్లో ఆల్వేస్ రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ మచ్ పూరర్ అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదని చెప్పి ఆయన తప్పిస్తానే వచ్చాడు. ఆయన తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు ఆ కార్యక్రమాలు ఉన్నాయో దానివల్ల ఒక డేటా ఏంటంటే, మొత్తం దేశవ్యాప్తంగా పోవర్టీ పర్సంటేజ్ 14% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం వరకు కేవలం 4.5% మాత్రమే ఉండాలి ఓవరాల్గా. అంటే ఆడికి పేదరికంలో మన ఆంధ్ర రాష్ట్రం అంత దారుణ స్థితిలో లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్స్ వల్ల. అసలు ముఖ్యంగా ఈ P4 వరకు వస్తే పబ్లిక్ అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించి వస్తుంది. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు, అదేవిధంగా సాధారణ జనం, వీళ్ళందరూ కలయిక పార్ట్నర్షిప్పే ఈ P4 కార్యక్రమం. దీంట్లో ముఖ్యమైన స్ట్రైట్గా విషయం ఏంటంటే అండి, ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక విధి విధానం రూపొందించాడు P4 కార్యక్రమంలో, ఇందులో ముఖ్యంగా 2 కాన్సెప్ట్లు. అదేంటంటే బంగారు కుటుంబాలు. అదేవిధంగా మార్గదర్శకులు. వీళ్ళ ఇద్దరి యొక్క ప్రమేయంతోనే P4 కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. అసలు దీంట్లో బాబు గారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ మార్గదర్శకుల్లో ఎవరైనా సరే మన దేశంలో ఉన్నటువంటి లేదా విదేశాల్లో ఉన్నటువంటి బాగా డబ్బున్న వాళ్ళు మార్గదర్శకులుగా నమోదు చేసుకోవచ్చు. బాబు గారు ఈ మధ్య ఎక్కడ పట్టినా అక్కడ చేపలు పట్టే వాళ్ళకి అడిగిపోవడము, లేకుంటా ఉంటే అటు చెప్పులు కుట్టే ఆయనకి అడిగిపోవడము, ఎక్కడ పడితే అక్కడ కొన్ని స్కూల్స్కి పోవడము, అక్కడికి పోయి వాళ్ళకి ఏదన్నా పేదరికంలో ఉంటే వాళ్ళకు ఉన్న పలంగా 1 లక్ష రూపాయలు ఇచ్చేయడము, వాళ్ళకి ఏదన్నా ఆ ఊర్లో కొట్టు పెట్టుకోవాలంటే కొట్టు పెట్టించడము. అదేవిధంగా మనం చూసాం, ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కాడికి పోయినప్పుడు అతన్ని P4 కార్యక్రమం కింద చేర్చి అతను బాగోగులు ఎవరు చూసుకోవాలా అని అడిగితే అక్కడ ఉన్నటువంటి IAS ఆఫీసర్ స్ట్రైట్గా చెప్పింది, సార్ ఈ అవకాశం నాకు ఇవ్వండి, ఈయన కుటుంబాన్ని పైకి తెచ్చే విధంగా మేము చూసుకుంటాము అని చెప్పి. సో ఇట్లా మార్గదర్శకుల్లో IAS గారు కూడా చేరారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ మార్గదర్శకులు 18,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో 18,000 మంది పైచిలకు మార్గదర్శకులుగా రిజిస్టర్ అయినారు. వాళ్ళ పని ఏంది, టోటల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో 2,20,00,000 కుటుంబాలు ఉంటే అందులో ఆన్ డేటాబేస్
కనీసం 22 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. ఇంకా డేటాలో కనపడినటువంటి వారు కూడా మధ్యతరగతి కుటుంబాలు అనుకోండి, లేకుండా ఉంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేని వాళ్ళు అనుకోండి, ఓవరాల్గా క్యాలిక్యులేట్ చూస్తే 31 లక్షల మందికి పైన కుటుంబాలు ఉన్నాయి. ఇది పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ మార్గదర్శకుల యొక్క పని ఏంటంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా. ఇప్పుడు దాదాపు 18,000 మంది పైచీలు మార్గదర్శకులు రిజిస్టర్ అయినారు కదా, వాళ్ళు ఇప్పటికి 170,000 పైచీలు కుటుంబాలు ఆల్రెడీ దత్తత తీసుకున్నారు. అంటే వాళ్ళ ఎవరైతే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకి చదువులు, లేకుంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఏడైనా అవసరమైతే విదేశాల్లో విద్య, లేకుంటే వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ఏదన్నా టీచర్లు, లేకుంటే ఐఏఎస్లు వాడు అవ్వాలన్నా కూడా వాళ్ళకి కోచింగ్ ఫీజు కట్టడం కానీ, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, అటువంటివన్నీ ఈ యొక్క మార్గదర్శకులు దగ్గర నుండి చూసుకొని వాళ్ళకి డబ్బుల రూపంలోనూ, లేకుంటే ఏ అవసరం రీతి అయినా వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళ చూసుకొని వాళ్ళని అందరిలాగానే, అంటే అందరూ బాగా డబ్బు ఉండేవాళ్ళు కాకుండా కూడా బతకడానికి ఏదైనా కొద్దిమేర డబ్బు ఉంటుంది, లేకుంటే వాళ్ళ పనులు డైలీ వారీగా చేసుకోగలుగుతారు, ఒకరి దగ్గర చేయి చాపే అవసరం ఉండదు. ఇటువంటి వాళ్ళ లిస్టులో చేర్చేదానికి అట్టడుగు పేదరికంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మార్గదర్శకుల్లో వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఓపెన్గా. ఇది జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమంలో. దీన్ని కూడా వైసీపీ వారు ఏమని, అసలు P4 అది ఫెయిల్యూర్ కాన్సెప్టు, అది వేస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏమైనా రూపాయినా పెట్టుబడి పెట్టినారా నేను అడుగుతున్నాడా? మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనీసం ₹1 కూడా పెట్టుబడి పెట్టే పని లేదు ఈ P4 కార్యక్రమం పైన. కాబట్టి మంచి మనసు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ P4 కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాళ్ళకి ఆ డబ్బు ఉండే వాళ్ళకి, సేవలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పుణ్యం దక్కుతుంది, 100% దక్కుతుంది. సమాజంలో వాళ్ళకంటూ ఒక విలువ ఉంటుంది. లేదా కొంతమంది బాగా P4 కార్యక్రమంలో ఎవరు మార్గదర్శకులుగా ఉన్నారో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా బాగా బిజినెస్ మ్యాన్లు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళకు వచ్చేటువంటి పెద్ద కంపెనీలో ఉన్నటువంటి CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని కూడా P4 కార్యక్రమానికి నమ్మకంగా బాబు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో, బాబు గారి చేతల్లో ఉంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని చెప్పి, ప్రజలకి ప్రతి రూపాయి అట్టడుగు స్థాయి వాళ్ళకి అందుతుందని చెప్పి బాబు గారితో చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ P4 కార్యక్రమం ద్వారా మొత్తం 31 లక్షల కుటుంబాల్లో ఇప్పటి వరకు దాదాపు 1,70,000 పైచిలుకు కుటుంబాలకి సాయం అందింది. వాళ్ళు ప్రస్తుతానికి స్టేబుల్గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖంగా గడుపుతున్నారు. వాళ్ళు కూడా బంగారు కుటుంబాలు అయినందుకు చాలా సంతోషం. ఇదండి వాళ్ళ విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.